బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఈ రోజు వీడియో ఏంటిదంటే మేమైతే ఈరోజు దాండియా నైట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే కాదు, ఇంకా మా కజిన్స్తో పాటు అయితే వెళ్తున్నాను. ఇంకా అందరు అవుట్ఫిట్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దాండియా ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్. చెప్పండి ఏదన్నా ఒకటి. హాయ్ గాయ్స్, ఇప్పుడు దాండియా నైట్స్ కి వెళ్ళబోతున్నాం. అక్కడ కలుద్దాం. అప్పటి వరకు మీట్ యు సూన్. సెలవు. మీ అవుట్ఫిట్ చూపియరా ఒక్కొక్కరు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. నాకైతే కంఫర్టబుల్గా ఉండాల్సిందే కావాలి కాబట్టి నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. ఫైనల్గా అందరం కలిసి దానికి ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈసారి అయితే మేము 5గురమే వచ్చాము. లాస్ట్ టైం మా పిన్ని వచ్చిండే, బట్ ఈసారి అయితే పెద్దవాళ్ళు మాతో ఎవ్వరు లేకుండే. అందుకే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని ప్లాన్ ఉండింది. అందుకే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాం. లాస్ట్ టైం అయితే కొంచెం లేట్ అయింది మాకు. ఇంకా మా పిన్ని ఉండే కాబట్టి మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండే. బట్ ఈసారి మాతో ఎవ్వరు లేరు కాబట్టి మేము కొంచెం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాము. దాండియా ఈవెంట్కి మనం ముందే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంకా మనం అక్కడ డైరెక్ట్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మాకు ఇక్కడ ఏంటిదంటే ఆన్లైన్లో 300 చూపించింది, బట్ అక్కడ డైరెక్ట్ వెళ్ళి అడిగితే 500 అన్నారు. బట్ మేము 5 మెంబర్స్ ఒక్కొక్కరు 500 వేసుకున్నా సరే చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము ఇంకా అడిగాము. 300 అని చూపించింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా లాస్ట్ టైం కూడా 300 ఉంది, అందుకోసమే ఇక్కడికి వచ్చామని చెప్పాము. ఇంకా దాని తర్వాత వాళ్ళు సర్లే అని చెప్పేసి ఇంకా మాకు కూడా 300కి టికెట్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పేది ఏంటిదంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవడం కంటే ముందే బుక్ చేసుకుంటే బెటర్. అలా అయితే కొంచెం తక్కువ పడుతుంది. ఎక్కువ మంది వెళ్ళినా సరే బెనిఫిట్ ఉంటుందని నా ఒపీనియన్. ఇంకా ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రీ అయితే ఇలా ఉండింది. లాస్ట్ టైం అయితే ఓన్లీ 1 సైడ్ ఉండే, ఈసారి అయితే 2 సైడ్స్ పెట్టారు. ఇంకా చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే కొంచెం చిన్నగా ఉండింది. లాస్ట్ టైం అయితే చాలా పబ్లిక్ ఉండే, అందుకోసమే అనుకుంటే ఈసారి అయితే 2 సైడ్స్ అలా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళి అంతా క్లారిటీగా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే అందరు స్టార్ట్ చేసేసారు కూడా డాన్స్ చేయడం. యాక్చువల్లీ ఇది 6కి 7కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మేము 8కి వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ 8కి వెళ్ళాము. 8కి వెళ్ళి మళ్ళీ 10కి రిటర్న్ వచ్చేయాలనుకున్నాము. బట్ కొంచెం లేట్ అయింది. ఎప్పుడు మనం అనుకున్నది అవ్వదు కదా. లాస్ట్ టైం మేము కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి మాకు ఫోటో దిగే స్కోపే లేకుండే. ఇంకా లాస్ట్లో వచ్చే ముందు కొన్ని ఫొటోస్ దిగి వచ్చేసాము. ఫస్ట్ అయితే వెళ్ళగానే మేమైతే ఫొటోసే దిగాము. ఫొటోస్ దిగేస్తే అయిపోతుంది, దాని తర్వాత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని ఫస్ట్ వెళ్ళంగానే మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము, ఇంకా కొన్ని వీడియోస్ తీసుకుని దాని తర్వాత ఇంకా డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. డెకోర్ అయితే చాలా బాగుండే. లాస్ట్ టైం ఉన్నట్టే చేశారు, బట్ ఈసారి అయితే ఇంకా కొంచెం ఎలివేట్ చేశారు. చాలా బాగుండింది. ఇంకా దాని తర్వాత మా కజిన్స్ అయితే డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. నాకు డ్యాన్స్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇంకా నాకు అప్పుడు స్టమక్ పెయిన్ ఉండే, అందుకోసమే నేనైతే డ్యాన్స్ చేయలేదు. ఇంకా మా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకైతే వీడియోస్ తీస్తున్నాను. ఇంకా మేము డ్యాన్స్ చేద్దాం అనుకున్నప్పుడే వేరే వేరే సాంగ్స్ అయితే పెట్టారు. బట్ అయినా సరే మేమైతే మేనేజ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా దాండియా ఈవెంట్స్కి ఇంకా ఇలాంటి వాటికి కజిన్స్తో వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు, మంచి మెమరీస్ ఉంటాయి. దాండియా ఈవెంట్కి మంచిగా ఫ్రెండ్స్ తోటి ఇంకా కజిన్స్ తోటి వెళ్ళండి. డెఫినెట్గా మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మంచి మెమరీస్ కూడా ఉంటాయి.
చేశాను. అంత మనీ పెట్టిన తర్వాత ఇంకా డ్యాన్స్ చేయకుండా ఉంటామా, కంపల్సరీ చేయాలి కదా, ఇంకా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి నేను కూడా చేశాను. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాతో పాటు మా పిన్ని ఉండే కాబట్టి మేము చేసేటప్పుడు అన్ని వీడియోస్ మా పిన్నియే క్యాప్చర్ చేసింది. బట్ ఈసారి అలా కాదు, మేము 5గురమే కాబట్టి 4 డ్యాన్స్ చేసి ఇంకొకరు వీడియో తీయాల్సిందే కంపల్సరీ. అలా అని చెప్పేసి 5గురం ఒక్క ఫ్రేమ్లో అయితే లేము, 4గురమే ఉంటాము కంపల్సరీ. మీరు చూస్తుంటే ఫస్ట్ నుంచి మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. బట్ ఆ రోజు వీలు అవ్వలేదు కాబట్టి మేము 5గురమే వెళ్ళాల్సి వచ్చింది. ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ముందు నుంచే ప్లాన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు అనుకుంటే మాత్రం ఇలానే ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అయ్యి అంత పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకొని వెళ్ళండి, లేకపోతే మాలానే అవుతుంది. ఇంకా మేమైతే నెక్స్ట్ టైం అయినా సరే మంచిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అంత అవుట్ఫిట్స్ కూడా మొత్తం డిజైన్ చేయించుకొని ఉండాలని అనుకుంటున్నాము. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా అవుతుందో. లాస్ట్ టైం అయితే చాలా లేట్గా వచ్చాము, బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఈసారి కొంచెం ఫాస్ట్ వచ్చినా సరే ఎందుకో ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు, ఎందుకో ఏమో తెలియదు. బట్ ఇంకా లాస్ట్ టైం కంటే ఈసారి డెకరేషన్ బాగుండే, అంత బాగుండే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి గోల వాళ్ళదే. ఇంకా డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డ్యాన్స్ రాని వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్. ఎవరి గోల వాళ్ళదే ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు కాబట్టి ఇక్కడైతే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. మా కజిన్స్ చేసే డ్యాన్స్లో మీకు ఏదైనా తెలుసుంటే ఆ సాంగ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కాబట్టి ఈజీగా గుర్తుపట్టేయచ్చు, పెద్ద ఏం కష్టం అవ్వదు. డ్యాన్స్ చేసి చాలా అలసిపోయామని చెప్పేసి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా కాస్ట్ ఉండింది. ఒక్క దోశ 60 రూపీస్ అంట, చిన్న 20 రూపీస్ వాటర్ బాటిల్ 50 రూపీస్కి అమ్ముతున్నారు. కాస్ట్ విషయం పక్కన పెడితే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే వెజ్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకా వన్ మోర్ థింగ్ ఇక్కడ క్లాత్స్ కూడా మంచిగా అమ్ముతున్నారు, డ్రెస్సెస్ అట్లాంటివి దాండియాకి సెట్ అయ్యేటివి. ఇంకా గోలీ సోడా కూడా పెట్టారు. ఒక్కసారి గోలీ సోడా కాస్ట్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. మనకు బయట జస్ట్ 10-20 రూపీస్కి దొరికితే అక్కడ 40-50 అలా ఉండింది, ఆ రేంజ్లో ఉన్నాయి కాస్ట్ అయితే. ఇంకా దాని తర్వాత పానీపూరిని చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే. అస్సలు బాగాలేదు. మేము కట్లెట్ తీసుకున్నాము, టేస్ట్ అయితే వరస్ట్గా ఉండింది. బట్ అయినా సరే ఏదో ఒకటి తినాలి కాబట్టి మేమైతే కట్లెట్ తిన్నాము. ఆకలి వేసినప్పుడు ఏదైనా సరే అమృతమే కదా, ఏది దొరుకుతుంది మనకు అమృతమే కదా, అందుకోసమే ఏదో ఒకటి తీసుకొని తినేసాము. ఫ్రైడ్ రైస్, పాస్తా, ఇంకా పొటాటో చిప్స్ ఇట్లాంటివి అయితే అన్నీ అమ్మారు. చిన్నపిల్లలతో వస్తే మాత్రం కంపల్సరీ జేబు ఖాళీ చేసుకొని వెళ్ళాలి. బయటతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ డబల్ ఉండింది. ఇప్పుడు 30 ఉంటే దోశ అయితే 60 రూపీస్ ఉండింది, 60-65 అలా ఉండే. అందుకోసమే మేమైతే అంత తీసుకోవడం అవసరమా అని చెప్పేసి 3 కట్లెట్ తీసుకొని తినేసి ఇంకొచ్చేసాం. తినక ముందు అయితే కొంచెం వేరేలా ఉండింది, తిన్న తర్వాత మాత్రం ఫుల్ ఎనర్జీ వచ్చింది. చూస్తున్నారు కదా వీడియోలో మా కజిన్స్ ఎలా చేస్తున్నారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఎనర్జీ వచ్చింది, ఇంకా చేయాలనుకున్నట్టే ఉండే. ఇంకా మేమైతే ఇంకా త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఏం తినకుండా వచ్చాం కాబట్టి మాకైతే ఫుల్ ఆకలైంది. అందుకే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాము. నచ్చింది తినకపోయినా ఏదో ఒకటి కడుపు నింపుకున్నాము కాబట్టి మాకైతే హ్యాపీనే. ఇంకా దాని తర్వాత మళ్ళీ డాన్స్ చేసాము. మరి ఇంతలో ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు, వెళ్ళడం అవసరమా అనుకుంటారు. ఎందుకో మరి వెళ్ళాలనిపిస్తుంది, దాండి నైట్కి మంచి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కజిన్స్తో పాటు. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే మా స్కూల్ ఫ్రెండ్ కలిసింది, బట్ ఈసారి ఏంటిదంటే మా కాలేజ్ ఫ్రెండ్ కలిసింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరు కలుస్తారో చూద్దాము.
ఫైనల్గా మేమైతే మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ 10 అనుకున్నాము, బట్ 11 అయ్యింది. మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అక్కడైతే లైట్స్ ఉండింది. టైం అవుతున్న కొద్దీ వాళ్ళు అన్ని తీసేస్తున్నారు ఒకటొకటిగా. ఇంకా ఈ స్టాంపులు ఏంది మనకైతే లోపలికి అయితే రానియరు కాబట్టి ఇదైతే చూపిస్తున్నాము. ఇంకా ఎంతమంది బిగ్ బాస్ చూసారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మేమైతే మర్యాద మనీష్ గారిని కలిసాము. నాకైతే వెళ్ళి మాట్లాడాలా వద్దా అని ఉండింది, బట్ మా చెల్లి అలా కాదు, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడేసింది. ఇంకొక ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాము. మీకు మర్యాద మనీష్ గారు తెలుసా లేదా అని చెప్పేసి నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా దాని తర్వాత ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదే అనమాట వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.